హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ముల్లంగితో మనం సాంబారు, కూర అలాగే ఫ్రై చేసుకుంటూ ఉంటాం. ఆకును అయితే పడేస్తూ ఉంటాం, కానీ ముల్లంగి ఆకుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పప్పులోను, కూరలోను, లేకపోతే ఇలా పచ్చడి చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా ఒక ఉల్లిగడ్డనైతే కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ ముల్లంగి ఆకుని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల పల్లీలు, వేరుశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు కొంచెం అన్నీ దూరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి. కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకును కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు ఇది కూడా బాగా మగ్గుతుంది. మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనివ్వండి. ఇక ఆకంతా బాగా మగ్గిన తర్వాత సరిపడా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇక దీనికి సరిపడా చింతపండును కూడా యాడ్ చేసేయండి. తిరిగి 1 నిమిషం పాటు అలా మూత పెట్టేసేయండి. ఇక చల్లారిపోయిన పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు ఒక్కసారి మిక్సీలో తిప్పేసేయండి. ఇప్పుడు పొడి అయితే తయారైపోయింది. ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ముల్లంగి ఆకు, అలాగే ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు, సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టేసేయండి. ఇది మరీ పేస్ట్లా కాకుండా బరకగా పడితే చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఈ 3 వేసి తాలింపు అయితే పెట్టేసుకోండి. వేడి వేడి అన్నంలో ఒక్క నేతి చుక్క వేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు.